श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। సభాకల్పతరం మధ్య ఆత్మస్వరూపమైన శివస్వరూపమైనటువంటి ఈ సభకి నమస్కరిస్తూ, నాకు వాస్తవానికి 3వ తారీఖు వచ్చి పూర్తిగా ఇక్కడే ఉన్న అమ్మవారి మహాత్మ్యం వినాలి అనే కోరిక బాగా మనస్సు నిండా ఉండేది. కానీ అంతకు ముందే అనుకోకుండా దక్షారామంలో సహస్రచండీ యాగము అక్కడ చేయడము, దాన్ని నిర్ణయించడము, జగద్గురువులు ఆదేశించడం వల్ల దక్షారామంలో సహస్రచండీ యాగంలో ఉండి రాలేకపోయాను. నిన్న రాత్రి 12 గంటలకి హైదరాబాద్ వచ్చాను. పొద్దున్నే లేచి కామేశ్వర శర్మ గారు ఈసారి ఎలా అయినా సరే రావాలి అని మా దర్శనం శర్మ గారితో కలిసి ఇరువురు లైన్లో ఉండి ఏదో ఒక మంత్రం వేసినట్టుగా నన్ను గుంజుకొచ్చారు ఇక్కడికి. లేకపోతే శరీరంలో ఓపిక లేదు, కంఠం కూడా ఉపన్యాసాలతో పోయి ఉంది. అయినా సరే మల్లికార్జునుడు ఉన్నాడు. పెద్దగా ఒకసారి అందరూ చెప్పండి అమ్మా. చేదుకో మల్లన్న, చేదుకో మల్లన్న, అమ్మ ఆదుకో మల్లన్న, అమ్మ ఆదుకో మల్లన్న, చేదుకో మల్లన్న, అమ్మ ఆదుకో మల్లన్న, చేదుకో మల్లన్న, అమ్మ ఆదుకో మల్లన్న. ఈ మంత్రం ఇక్కడ అనుకోవడం మంచిది అని సాంగత్వాధ్యాయ భాస్కరులు నాకు ఒక సందర్భంలో మాట్లాడుతూ, సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గురువు గారు ఇలా అంటుంటారు ఇక్కడ పూర్వము అని వారు చెప్పారు. ఎందుకండి అంటే, ఈ సంసారం అనేటటువంటి కోతుల్లో మనం పడి ఉన్నాం. నూతిలో ఉన్న నీళ్లు ఉంటే నీళ్లు ఇటు రండి అంటే రావు కదా. సంసారం అనే కోతుల్లో పడ్డ మనం మీరు వచ్చేయండి అని పరమాత్మ అంటే వస్తామా? కాదు. ఆయనే చేదుకోవాలి, ఆయనే లోపల నుంచి పైకి చేదాలి. చేదుకోమల్లన్న నాకెక్కడ శక్తి ఉందయ్యా? ఈ సంసారం నుంచి బయటపడే శక్తి నాకు లేదు. అలా నువ్వు చేదుకోవడం వల్లే మమ్మ ఆదుకున్నవాడి అవుతావు ఈ సంసారం అనేటటువంటి నూతుల్లో. అందుకనే ఇక్కడున్న గంగ పాతాళ గంగ. ఇలాంటి పాతాళ గంగ క్షేత్రంలో చేరుకోవడానికి యోగ్యమైన ప్రదేశం ఏది? శ్రీశైలం. దేశము శ్రీశైలం, కాలము మాఘమాసం. మాఘమాసంలో మరి లోపల నుంచి చేదాల్సిన వాడు ఎవరు? సూర్యనారాయణమూర్తి. ఆయన కిరణాన్ని వేసి పైకి చేదుతాడు ఆయన. అవునా కదా? కాబట్టి ఇక్కడ చేదాల్సినటువంటి వారు ఎవరయ్యా అంటే మల్లికార్జునుడు అండి. మరి చేదేటటువంటి తాడు ఏది అంటే దేవి భాగవతం అండి. మరి ఆ తాడుకి ముడి ఉండాలి కదండి లాగడానికి. అంటే సాధారణంగా సూర్యుడు పైన ఉంటాడు, ఆ శక్తి కొసలో ఉన్నటువంటి ముడే బుర్రా భాస్కర శర్మ గారు. ఆ ముడి ఆ కింద నుంచి శక్తి కంటే భిన్నమైతే ఆ ఆసనం మీద కూర్చోలేరు. కాబట్టి అలా మనందరినీ చక్కగా చేదుతూ ఈ 9 రోజుల పాటు నవాహ్నిక దీక్షగా కామేశ్వరుల వారి యొక్క, ఇది మళ్ళీ కామేశ్వర క్షేత్రం కూడా. ఇక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంటారు. కామేశ్వరి ఉందంటే కామేశ్వరుడు ఉంటాడు. ఆ కామేశ్వరుడే వారిలోకి చేరి
మనందరి కోరిక అయినటువంటి దేవీ భాగవతాన్ని ఈ మాఘమాసంలో వినేటటువంటి స్థితిని కలిగించి ఆ ఇష్టకామేశ్వరి మనందరి కోరికను తీర్చింది. ఒక్కసారి కామేశ్వర శర్మ గారికి, అదేవిధంగా మా బుర్రా సూర్యనారాయణ శర్మ గారికి గట్టిగా ఈ ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నేను దర్శించే భాగ్యం కలిగేట్టుగా చేసిన దర్శనం శర్మ గారికి కూడా ఒక్కసారి గట్టిగా. ఓ పక్కన పురాణ స్వరూప భాస్కరుడు కూర్చొని ఉంటే, ఇంకో పక్కన వేదస్వరూప సూర్యనారాయణమూర్తి గారు అక్కడ కూర్చొని ఉన్నారు. గట్టిగా వేదస్వరూప సూర్యనారాయణమూర్తి గారు. అంతా మాఘమాసం, సూర్యమయం. అమ్మవారిని ఎక్కడైనా పక్కన పెడతామేమో అని ఆ అమ్మవారికి అయ్యవారికి అభేదము. ఈ పరమేశ్వరుడికి సూర్యనారాయణమూర్తికి అమ్మవారికి బాలాజీ రెండు అర్థాల్లో తీసుకోవచ్చు. ఒకటి అమ్మవారిగా తీసుకోవచ్చు, ఇంకొకటి సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామిగా తీసుకోవచ్చు. అలా బాలాజీ గారు ఈ వేదిక మీద ఉండడం, వెంకటరామ శర్మ గారు ఉండడం, ఈ రెండు బాలాజీ వెంకటేశ్వర స్వరూపం గట్టిగా వస్తారు. అంటే నాకు పంచాయతీలో ఎక్కడో కనిపిస్తారు. పంచాయతీలో అంతా కూడా ఈ వేదిక మీదే ఉంది. అందులో సాయినాథ శర్మ గారంటే సాక్షాత్తు సాయినాథుడైనటువంటి ఆ విష్ణుమూర్తి. అలాంటి సాయినాథుడు విష్ణుమూర్తి వచ్చాడు, అమ్మవారు వచ్చింది. అదేవిధంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఇక్కడికి రావడం, వీళ్ళందరినీ అలంకరించడానికి నేను బంగారంగా ఇక్కడికి వచ్చి అందరి మెళ్ళల్లో ఉన్నటువంటి మీకు వాళ్ళ మెళ్ళలో ఒక అలంకార వస్తువుగా ఇక్కడ నేను రావడం అలంకార వస్తువే. లేకపోతే ముందొచ్చి వినుండేవాడిని. మిమ్మల్ని అందరినీ చూశాను కాబట్టి ఆ పుణ్యాన్ని, పూర్ణాహుతి చూశాను, ఆ పుణ్యాన్ని పొందాను అనే పూర్ణ విశ్వాసంతో ఇంతటి మహత్తరమైనటువంటి దేవీ భాగవత మహాత్మ్యం సామాన్యమైనది కాదు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. తల్లిని ఎవడు కొనుక్కొచ్చుకోలేడు, ఎవడు తెచ్చిపెట్టుకోలేడు, వాడు సంపాదించుకోలేడు, ఆవిడ అనుగ్రహించాలి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. నిద్ర మనస్సు వెళ్ళి పడుకుంటుంది తప్ప నిద్ర వచ్చాక మనస్సు పోతుంది, అంతే తప్ప మనస్సు వల్ల నిద్ర రాదు. మనస్సు నిద్రలో లయమవుతుంది. కాబట్టి మనం ఏది పురుషార్థాలతో ఈ శక్తితో సంపాదించలేమో అవన్నీ యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలి మనస్సు వల్ల రాదు, ఆకలి వచ్చాక మనస్సుకు తెలుస్తుంది. శరీరంలో ఉండే ప్రతి కణం కణము నాకు ఆకలి అన్నప్పుడు అప్పుడు మనస్సు కరే ఆకలి, మాకు ఆహారం కావాలని నిలబడిస్తే అది నోటితో బయటకు వచ్చి ఆహారంగా వస్తుంది. అంటే ఆ తల్లి ఇవ్వాల్సిందే తప్ప మనం సంపాదించుకోగలిగేది ఏదీ లేదు. అలా సంపాదించుకోలేని వాటన్నిటినీ కూడా యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. అంత పూర్వమే ఆ తల్లి ఉంటే మన లోపలికి వస్తుంది. అందుకని నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ఇలా అనుగ్రహించాలి అని మనం కోరుకుంటూ ఈ 9 రోజుల పాటు ఆ తల్లిని తెలియకుండానే మన లోపలికి ఆవాహన చేసి పెట్టుకున్నాం. అయితే ఇక్కడ దేవి మహాత్మ్యమే గొప్పగా చెప్పుకున్నాం. మిగతా ఎక్కడైనా పరమేశ్వరుడు ఎత్తు మీద ఉంటాడండి, అమ్మవారిని కింద కూర్చోబెడతారు లేదా సమానంగా కూర్చోబెడతారు. ఈ ఒక్క చోట మాత్రమే ఈ మల్లికార్జునుడు చక్కగా 8 చోట్ల 8 ద్వారాలు, అష్టదళ పద్మం. ఈ ఒక్కో పద్మంలో నుంచి రావాలి. హంస సంచరిస్తూ ఉంది అష్టదళ పద్మంలో. అది ఎక్కడ ఉన్నప్పుడు ఆ హంస అలాంటి భావం వస్తుంది. అరే మీ భావాలన్నీ దాటి ఈ లోపల కర్ణిక ప్రాంతానికి రా. సాధారణంగా పురుషుణ్ణి భ్రమరముగా, స్త్రీని పుష్పముగా చూపించడం జరుగుతుంది. కానీ ఈ శ్రీశైల క్షేత్ర మహాత్మ్యం ఏమిటయ్యా అంటే ఇక్కడ పురుషుడు పుష్పస్వరూపుడిగా మారాడు, అమ్మ భ్రమర స్వరూపంగా మారింది. కాబట్టి భ్రమరమైంది ఆ తల్లి. ఇక్కడ దేవి మహాత్మ్యమే. అలా నువ్వు భ్రమరం దగ్గరికి వెళ్తే
నిన్ను నేను తీసుకెళ్ళి వారి ఆ పరమేశ్వరుల్లో ఐక్యం చేస్తాను రా అని శాక్తేయతత్వ మహాత్మ్యాన్ని చూపించేటటువంటి మహత్తర క్షేత్రం శ్రీశైల క్షేత్రము. అలాంటి అద్భుతమైనటువంటి ఈ శ్రీశైల క్షేత్రములో ఆ కృష్ణానది అలా పారుతూ బ్రహ్మాండంగా, ఈ కృష్ణానదిలో పచ్చ ఉంటుంది. అందుకనే ఎక్కడ కూర్చున్నా, ఎవడు ఏం సంకల్పం చెప్పినా, ఏం చేసినా శ్రీశైలాన్ని తలుచుకోని వాడు ఇక్కడ ఈ తెలుగునాట సంధ్యవార్చడానికి కూడా పనికిరాడు. వాడి సంకల్పంలో శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశం ఎందుకంటున్నారు అంటే, దీన్ని కర్ణిక చేసి నువ్వు ఏ దళంలో ఉన్నావు అబ్బాయి, ఆ దళంలో కూర్చున్న శ్రీశైలేశ్వరుని తలుచుకోవడం వల్ల, శ్రీశైలాన్ని తలుచుకోవడం వల్ల నువ్వు అక్కడున్న కర్ణికలో ఉన్నవాడు అవుతావు. కాబట్టి అది తలుచుకొని సంకల్పం చెప్పి అప్పుడు నీకు శివ ప్రీత్యర్థం ఏ కార్యక్రమాన్నైనా పరమేశ్వర ప్రీత్యర్థం అంటావు. శ్రీశైలం తలుచుకోకుండా పరమేశ్వర ప్రీత్యర్థం అంటే ఫలించదు. కాబట్టి మనం అందరం కూడా శ్రీశైలము మనకి తెలియకుండానే అవినాభావంగా చక్రస్వరూపమై మన మేధలో బుద్ధిలో అంతర్లీనంగా ఉండేట్టుగా మన ఋషులు చేసినటువంటి ఈ మహత్క్షేత్రంలో, ఇంత గొప్పదైనటువంటి క్షేత్రంలో చక్కగా దేవీ భాగవతం విన్నాం. ఒక్కటైతే ఖాయంగా చెప్పగలను, ఇక్కడ దేవీ భాగవతం విన్నటువంటి వాళ్ళు పునరావృత్తి రహితమైనటువంటి ఆ పరబ్రహ్మ స్థితికి సంబంధించిన ఆ జ్ఞాన స్థితిలో ఉండి తీరుతారు. దీంట్లో అనుమానమే లేదు. ఎలా చెప్తున్నారయ్యా అంటే, ఆ శక్తి తలుచుకోకపోతే మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటారా అండి? ఆ శక్తి లేకపోతే ఇక్కడికి వచ్చి వింటారా? ఆ శక్తి లేకపోతే ఆ తండ్రి వచ్చి ఇక్కడికి వచ్చి అద్భుతంగా అనుగ్రహించాలి అని మనకి ఉపన్యాసం చెప్తారా? శక్తి అద్భుతమైనటువంటి మాయ చేస్తోంది తరింపజేయడానికి. శక్తి రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి ఏమిటయ్యా అంటే, ఒకటి మాయారూపమైనటువంటి సంసారంలో, ఒకటి మాయాఛేదమైనటువంటి ఆత్మదర్శనం వైపు, రెండిటి వైపు శక్తి పంపిస్తుంది. మీరంతా ఇక్కడ ఆత్మదర్శన శక్తిలో ఉన్నప్పుడు మాయ వైపు పంపించే శక్తి 3 చింతల దగ్గర మొదలైంది. అది ఎప్పుడు ఆ చింతలతోటే బతుకుతూ ఉంటుంది. జీవించి ఉన్న చింతలే, పోయినా చింతలే, ఆ ముచ్చింతలు ఉండి తీరాల్సిందే. ఈ సభకి దానికి ఏమిటి సంబంధం అంటే, ఈ 9 రోజుల మహామాయను తలుచుకున్నాను కదండి. ఈ మహామాయ శక్తిని మొత్తాన్ని ఇక్కడి నుంచి తిప్పి చింతల వైపు ప్రయోగం చేస్తే అక్కడ చింత దూరం అవుతుంది అని రాగానే వారికి నమస్కారం ఎందుకు చేసుకున్నాను భాస్కర శర్మ గారికి అంటే, అయ్యా మీరు దేవి భాగవతం చెప్పారు, ఆ అద్భుతంగా నవాత్మికంగా జ్ఞానయజ్ఞ మహోత్సవం చేశారు. ఆ శక్తి ఈ మేధకి చేరి అవసరమైన సమాధానం అక్కడ చేరుగాక అని పెద్దలకు నేను నమస్కారం చేసుకున్నా. ఒక్కసారి గట్టిగా మనందరి కర్తాలతో ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంత మహద్భాగ్యాన్ని నాకు కలిగించినటువంటి కామేశ్వర శర్మ గారికి సదా సర్వదా రుణపడి ఉంటాను అని తెలియపరుచుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.